అసలు మనిషివేనా? ఎందుకు ప్రారంభంలోనే ఎంత అక్కసును వెళకక్కుతున్నానంటే, ఎంత కోపం ఎందుకు నేను వెళకక్కుతున్నానంటే, ఈరోజు ఈ మహిళ చేసిన పని సభ్య సమాజం, మరి ముఖ్యంగా ఒక తల్లిగా ఓ మహిళ బాధపడే వార్త. ఆ విజువల్ చూడండి, ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బస్ స్టాండ్ లో తన 15 నెలల పసికందును వదిలేసి తన కామం కోసం, బహుశా నేను ప్రేమాని కూడా అనను, ప్రేమ అనే పదం కూడా ఈ తల్లి బహుశా షీ డజంట్ డిజర్వ్ ఇట్. తన కామానికి, తన లవర్తో తనకున్న కామానికి బహుశా లీగల్గా నన్ను ఎదుర్కొంటారా, లీగల్గా మీద కేసు వేస్తారా? వెయ్యండి, ఐఎమ్ రెడీ టు ఫేస్ దిస్. ఆ భార్యని పక్షాన్ని నిల్చొని మాట్లాడడానికి నేను రెడీ. నీ కామానికి, నీకున్న కామానికి ఈరోజు కొడుకును వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? ఆ దృశ్యాలు చూడండి. ఆ 15 నెలల పసికందుని లవర్తో పారిపోవడం కోసం భర్తని పిల్లాన్ని వదిలి వెళ్ళిపోవాలని భావించిన ఈ కిరాతకురాలు, ఈ దుర్మార్గురాలు ఆ పసికందుని అదిగో చూడండి. పాపం, వాడికి ఏం తెలుసు? 15 నెలల పసికందు. అదృష్టవశాత్తు అక్కడ వాళ్ళు ఎవరు మరి ముఖ్యంగా చూస్తూ ఉంటాం, దుర్మార్గులు ముఠాలు ఉంటూ ఉంటాయి, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే ముఠాలు. వాళ్ళ చేతిలో ఆ పసికందు పడలేదు కాబట్టి సరిపోయింది. పడుంటే వాడి పరిస్థితి ఏంటి? నీకు వాడితో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, వాడితో పాటు ఉండాలనుకున్నప్పుడు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవచ్చుగా. అసలు ఎలా బయటపడింది అనుకుంటున్నారు కదా? చెప్తా ఆ పసికందుకు సంబంధించి ఎటువంటి ఘటన జరిగిందనేది. ఒక్కసారి ఆ విజువల్ని చూడండి. ఆ విజువల్ మరి ముఖ్యంగా తల్లి గురించి పోలీసులు వెతుకులాట ప్రారంభించినప్పుడు వాళ్ళ అమ్మను ఆ వీడియోలో చూసి అమ్మా 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 అంటాడు. అంతే, వెంటనే అక్కడున్న వాడు ప్రతి గుండె చలించుకుపోతోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఒకసారి ఆడియో మీరే వినండి. విన్న తర్వాత ఈ తల్లికి చెంప చెళ్ళు అనిపించేలా, ఎక్కడ కనిపిస్తాయి అక్కడ చెంప చెళ్ళు అనిపించేలా సమాధానం వేయండి, చేయి చేసుకోవద్దు. ఒక్కసారి ఆ విజువల్ చూడండి, ఆ బాలుడు గుర్తుపట్టిన విజువల్. మమ్మీ అంటున్నాడు అలా TS05 FC స్టార్ట్ ఒకటే బాగున్నా మమ్మీ అంటున్నాడు TS05 అలా TS05 FC స్టార్ట్ ఒకటే బాగున్నా మమ్మీ అంటున్నాడు TS05 అలా ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా. ఆ దుర్మార్గురాలు ఎంత దారుణానికి ఒడిగట్టిందో మీరు చూడొచ్చు. లవర్తో పారిపోయేందుకు 15 నెలల పసికందుని బస్ స్టాండ్లో విడిచిపెట్టి మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు చక్కగా ప్రయాణికులు తోటివారు వాళ్ళు గమనించి వెంటనే అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన తర్వాత అదుగు మీరు చూడొచ్చు. పాపం వాడు చూసారా, ఆ రెడ్ సర్కిల్లో వాడు ఇటు తిరుగుతూ ఉంటే పక్కనున్న మహిళ గమనించి అరే ఏమైందని చెప్పి మిగతా వాళ్ళందరూ అదుగు మీరు చూడొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరు వదిలేయకుండా వాళ్ళ పట్టుకు వెళ్ళి వెంటనే మీరు చూడిస్తే వెంటనే వాళ్ళ మైక్లో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఏమ్మా, కన్న ప్రేమ ఎక్కడికి పోయింది తల్లి? నీకు నవమాసాలు కని పెంచిన తల్లివే. ఆ బిడ్డ కోసం నవమాసాలు వాడిని మోసి కని పెంచిన 15 నెలలు కని పెంచా వాడిని.
ఎక్కడ పోయింది తల్లి నీ ప్రేమ? ఈ ప్రేమ ముందు వాడి ప్రేమ నీకు ఎక్కువైపోయిందా? తల్లి ప్రేమ కన్నా నీకు నీ ప్రేమికుడి సోకాల్డ్ ప్రేమికుడి ప్రేమ ఎక్కువైపోయిందా? నువ్వు అమ్మవేనా? అసలు అమ్మవేనా? అమ్మతనానికే మచ్చ తెచ్చే మహామహిళవి నువ్వు. అత్యంత దుర్మార్గురాలివి తల్లి నువ్వు. ఇంత దుర్మార్గం, ఇంత దాష్టికం ఇంకెక్కడైనా ఉంటుందా? అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఈ సోకాల్డ్ సోషల్ మీడియా వచ్చేసింది కదా, సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్లో వీళ్ళకి పరిచయం అయ్యింది, ఒక వ్యక్తితో పరిచయం అయింది అంతే. దీంతో 15 నెలల కొడుకుని బస్టాండ్లో అత్యంత అమానవీయంగా, దుర్మార్గంగా, దాష్టికంగా అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అసలు నీది గుండేనా రాతి బండ తల్లి నీది? అది గుండా రాతి బండ? అది ప్రేమ లేకపోతే కామమా? బహుశా ఇంతవరకు నేను ఎప్పుడు ఈ పరిధి దాటి నేను ప్రశ్నించిన సందర్భం లేదు. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటున్నానంటే ఇటువంటి మహిళలు మన సమాజంలో, మన తెలుగు నేలలో ఉన్నందుకు మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఈరోజు మాతృత్వానికి మచ్చ తెచ్చిన మహిళ ఈవిడ. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి అవార్డులు ఇచ్చి మొయ్యాలి? హైదరాబాద్కు చెందిన నవీన్కు ఇన్స్టాలో నల్గొండ పాత బస్తీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. చూడండి, హైదరాబాద్కి చెందిన నవీన, హైదరాబాద్, మళ్ళీ అక్కడెక్కడ కాదు. ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసభ్యకరంగా, అభ్యంతరకరంగా కాకుండా ఈ మహిళలు ఏం ప్రశ్నిస్తారు మీరు ప్రశ్నించండి. మీ ప్రశ్నను నేను చదివి వినిపిస్తా. ఐఎమ్ హియర్ టు డూ దాట్. ఎందుకంటే ఇలాంటి మహిళలకు సిగ్గు రావాల్సిందే. హైదరాబాద్కు చెందిన నవీన్కు ఇన్స్టాలో నల్గొండ పాత బస్తీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే ఈ మహిళకు పెళ్ళయింది, 15 నెలల బాబు కూడా ఉన్నాడు. భర్తను పిల్లాన్ని వదిలేసి నా నవీన పారిపోయేందుకు ప్లాన్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి వెంటనే నల్గొండకు వెళ్ళిపోయింది. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి బాబును వదిలేసి లవర్తో జంప్ అయిపోయింది ఈ దుర్మార్గురాలు. ఇలాంటి మహిళని ఏం చేయాలి? చట్ట ప్రకారం శిక్షించాలి, లేకపోతే ఇంకా ఏం చేయాలనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. పబ్లిక్గా ఉరి తీయాలి. అఫ్కోర్స్ మన దగ్గర లేదు ఆప్షన్, బట్ ఆ క్వశ్చన్ తెర మీదకి వస్తూ ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో. ఈ నేపథ్యంలో కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. పోయే కాలం వచ్చింది అంటూ కూడా అపరిచితుడు కమెంట్ చేశారు. పోయే కాలం కాదు, అదుగు పోలీసులు పట్టుకున్నారు ఆ బాలుని. వెంటనే బహుశా ఈ సందర్భంలో హ్యాట్స్ ఆఫ్ టు ద పబ్లిక్. అక్కడున్న యూత్కి, అక్కడున్న ప్రజలకి, అక్కడున్న ప్రయాణికులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 15 నెలల బాబు, గుర్తు పెట్టుకో తల్లి, ఈ రోజు నువ్వు వాడిని వదిలిపెట్టేసావేమో, కానీ ఆ కొడుకు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు తల్లి. వాడికి 15 నెలలు, వాడి కనీసం వాడి అదృష్టం ఏంటంటే వాడికి మాటలు రావడం. అమ్మా, మమ్మీ 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 అని వాడంటూ ఉంటే నాలాంటి వాడికి గుండె పిండేసినట్టు అయిపోయింది తల్లి. బహుశా తల్లివి నీకెంత అయి ఉండాలి? ఒక్కసారి ఆడియో వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ 15 నెలల పసికందు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుండె కలిచివేసే అంశం, గుండెని కలిపేసే అంశం, గుండెను పూర్తిగా మెలిపెట్టేసే అంశం, గుండెను పిండేసేవాడి అరుపు. ఒక్కసారి వాడి అరుపు వినండి. వాడి తల్లిని ఎలా గుర్తుపట్టాడో చూడండి. 15 నెలల పసికందు సీసీ ఫుటేజ్లో పోలీసులు చూపిస్తూ ఉంటే వాడు గుర్తుపట్టిన తీరు అందరినీ కలిచివేస్తుంది. ఒక్కసారి ఆడియోని, ఆ వీడియోని చూద్దాం సీసీ ఫుటేజ్కి సంబంధించి. బాగున్నా మమ్మీ అంటున్నాడు. అలా TS05 FC స్టార్ట్ చేయి. నువ్వు కన్న తల్లివా లేకపోతే కర్కసత్వం నిండిన తల్లివా? ఏం దుర్మార్గురాలివి తల్లివి నువ్వు. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో నీ బాబుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావే, లవర్తో వెళ్ళిపోతున్నావే, అసలు వాడిని అనాలి, ఆ దుర్మార్గుని అనాలి.
ఈరోజు కొడుకును విడిచిపెట్టేసింది, కన్న కొడుకునే విడిచిపెట్టేసిన దుర్మార్గులాలు రేపు నిన్ను విడిచిపెట్టదా? నిన్ను విడిచిపెట్టదా? ఈరోజు కన్న కొడుకుని వాడు చచ్చిపోతాడేమో, కనీసం వాడు అమ్మ 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 అని అరిచి చచ్చిపోతాడేమో, కనీసం పట్టింపు లేని తల్లి రేపు నీతో ఉంటుందారా? కనీసం ఆలోచించలేవా? అంత కామంతో కొట్టుకుంటున్నారా? బహుశా పరిధి దాటి మాట్లాడుతున్నానని అనిపిస్తోంది కదా మీకు. ఇంకా ఆ పరిధికి కట్టుబడి మాట్లాడుతున్నాను. వీళ్ళది ప్రేమ లేకపోతే కామమా? కన్న కొడుకును విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకునే ఆ తల్లి ఆశ, ఆ దురాశ దేనికి తార్కాణం? ఏంటి ఇన్స్టాలో పరిచయమా? ఆల్రెడీ నీకు భర్త ఉన్నాడు, కొడుకున్నాడు. పోనీ నీకు వాడితో వెళ్ళిపోవాలనుంది, నీకు కొడుకు వద్దు, భర్త వద్దు, వెళ్ళిపో. చట్ట ప్రకారం వెళ్ళిపో అమ్మా. నిన్నెవడైనా అడ్డు పెట్టాడా? ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. ఈ కథనం చూసిన తర్వాత వెంటనే ఆమె రియాక్ట్ అయ్యేందుకు ఆర్టీవీతో జాయిన్ అయ్యారు. ఒక్కసారి నేను కృష్ణకుమార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకుమారి గారు, నిజంగా ఈరోజు మిమ్మల్ని ఏ ప్రశ్న అడగాలో కూడా నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆ విజువల్ చూసిన తర్వాత గుండె పిండేసినట్టు అయిపోతుంది. ఆ 15 నెలల బాబు గుర్తుపట్టాడు కాబట్టి సరిపోయింది. వాడు గుర్తుపట్టకుండా, ప్రయాణికులు వాడు గమనించకుండా విడిచిపెట్టేస్తే, ఎవరినో ముఠా వాళ్ళను పట్టుకెళ్ళిపోతే వాడి పరిస్థితి ఏంటి? అవును, ఏదైనా బస్ స్టాండ్ లో అంటే కుక్కలు అవి కూడా ఉంటాయి, అవి తీసుకెళ్ళినా చాలా ప్రమాదం జరిగి ఉండేది. అవును, ఏది అయినప్పటికీ ఆ బాలుడు సురక్షితంగా ఉన్నాడు. అంతవరకు ఆ పసివాడు అంతవరకు సంతోషించాల్సిన విషయం. ట్రూ. ఇప్పుడు ఏదైనా అండి, పెళ్లి కన్నా కూడా పిల్లల బాధ్యత అనేది చాలా అవసరమైనది. దానికి మాటలు లేవు. భర్తను విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ ఆ పసివాడిని విడిచిపెట్టడము అనేది చాలా దారుణమైన విషయము. ఈ విషయానికి సంబంధించి ఆవిడికి చాలా కఠినమైన శిక్ష ఉంటది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బిడ్డల రక్షణ, సంరక్షణ అనేది తల్లిదండ్రుల బాధ్యత. అవును. అది మరిస్తే గనక ఇక్కడ బాలల హక్కుల కమిటీ వాళ్ళు చాలా త్వరగా ఇంటర్వ్యూన్ అయ్యి, ఇప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డని చూసుకోగలిగిన శక్తి కానీ లేకపోతే ఆ బాధ్యత కానీ లేదు అనే ఉద్దేశంతో ప్రభుత్వ సంరక్షణలోకి ఆ బాలుడిని తీసుకోవాల్సిన అవసరం ఉంది మొదటగా. రెండవది, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఒక తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పు తర్వాత కూడా మనుషుల్లో అంతకు ముందు చట్టానికి భయపడి, అంటే మనసులో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చట్టం కోసమైనా చట్టానికి భయపడైనా మనుషుల్లో ఒక రకమైన ఒక జాగ్రత్త అనేది ఉండేదేమో అని అనిపిస్తుంది. కృష్ణకుమారి గారు, అంటే అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఇన్నాళ్ళు చట్టాలకి భయపడో, చట్టం గురించి ఆ పక్కన పెట్టేసి ఆ పిల్లాడంటే సాధారణంగా ఒక్క మాట నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక మహిళగా ఇటువంటి ఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఆ తల్లి ప్రేమ అఫ్ కోర్స్ ఎవరు చెప్పినా, మరి ముఖ్యంగా పురుషుడు చెప్తే ఎవరికి అంత వేగంగా అంత కనెక్టివ్ కాకపోవచ్చు. ఒక మహిళగా మీరు చెప్పే పక్షంలో ఏం జరుగుతుంది అంటే ఎలా చూస్తారు దీన్ని? ఇది పూర్తి బాధ్యతారాహిత్యం అండి. ఇంక ఇందులో రెండో మాటలేదు దీనికి. బాధ్యతారాహిత్యమైన విషయము. అలాగే ఇప్పుడు పిల్లల సంరక్షణ అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు ఆ తండ్రి చూసుకోగలుగుతాడా లేదా అనేది ఒక పాయింట్. చూసుకోగలిగితే సరే, లేదు అనుకుంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. కానీ అసలు ఈ పరిణామాలు ఏ విలువలకి దారితీస్తాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అవును. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం బయటకు వచ్చింది. ఆ పిల్లోడిని ఇలా బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోవడము అనేది ఆ అమ్మాయి మానసిక స్థితిని గురించి కూడా ఒక అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అసలు ఏంటి ఉచితానిష్టాలు మర్చిపోవటము, పరిణామాలు ఊహించకపోవటము, అంటే తన ఇష్టమే
అంటే తనకేం కావాలనుకుంటుందో అదే ఒక ప్రాధాన్యంగా చూసుకుంది తప్పితే ప్రాధాన్యతగా చూసుకుంది తప్పితే బిడ్డ బాధ్యతని పక్కన పెట్టేసింది. ఇలాంటి మనస్తత్వం ఉండటం చాలా దురదృష్టకరం. ఇలాంటి మనస్తత్వంలోకి మనుషులు నెట్టివేయబడుతున్నారు. ఎందుకు అంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్, ఈ టెక్నాలజీ ఎఫెక్ట్ అని మనం గట్టిగా అనుకోక తప్పదు. మరి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి కోసం ఇట్లా చేయడము అనేది మటుకు చాలా దురదృష్టకరమైన విషయం. మామూలుగా ప్రజలు ఎంతవరకు ఈ సోషల్ మీడియాని వాళ్ళ జీవితాల్లో ఉంచుకోవాలి అనే దాని విషయంలో కూడా చాలా అవగాహన అవసరమైన పరిస్థితులు ఇవాళ సమాజం ఉంది అనేది ఈ సంఘటన మరింతగా బలపరుస్తుంది. కృష్ణకుమారి గారు నా మాట వినిపిస్తోందండి? రైట్, ఇన్నాళ్ళు చూసుకుంటే చిన్నపిల్లల విషయంలో వాళ్ళు ఎటువంటి సెల్ ఫోన్స్ అంటే సెల్ ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం వాడుతున్నారు, వీటి మీద ఉండాల్సిన సిచ్యువేషన్. బట్ ఇప్పుడు లిమిట్ చూసుకుంటే భార్యాభర్తలు ఒకరి మీద కూడా ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉందా? అఫ్ కోర్స్ ఇప్పటికే జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. భార్యాభర్తలని కాదండి, ఇది ఒక వ్యక్తిగతమైన బాధ్యతకు సంబంధించి కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు వివాహం ఎంత బాధ్యతో అలాగే పిల్లల సంరక్షణ కూడా అంతకన్నా పెద్ద బాధ్యతే అది. అవును. మరి అలాంటప్పుడు దాన్ని కూడా కాదనుకునేంత విపరీత మనస్తత్వంలోకి ఆ అమ్మాయి వెళ్ళిన వెనక స్థితిగతులు ఏంటి అసలు? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని మామూలుగా ఏదో వాళ్ళతోటి మాట్లాడి హెచ్చరించి పంపించేయటం కాకుండా వాళ్ళకి కొంచెం ఒక సైకో అనలిటికల్ టెస్ట్ కూడా చెయ్యాలండి. అసలు ఎందుకు ఆ అమ్మాయి విధమైన నిర్ణయానికి వచ్చింది, దీని వెనక ఆమె మానసిక పరిస్థితి ఏంటి, అలాగే భర్తతో ఆమెకి ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఈ డెలివరీ టైంలో మహిళలకు ఉండే పోస్ట్ పార్టం సైకోసిస్ వల్ల కూడా ఇలా కావచ్చు. ఓకే, అసలు ఆమె మానసిక స్థితిని అంచనా వేయాల్సిన అవసరం అయితే ఉందండి ఖచ్చితంగా. అలాగే ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటి, ఆమె నేపథ్యం ఏంటి, ఇదంతా చూడకుండా మనం కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఒక రకంగా. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ పసి బాబు మట్టుకు ఆమె సంరక్షిస్తుంది అనే ఒక నమ్మకం అయితే నాకు లేదు. ఆమె ఫస్ట్ అసలు ఆమెని పర్యవేక్షించాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు ఎలాగో పోలీస్ స్టేషన్ దాకా ఈ కేసు వచ్చింది కాబట్టి అసలు ఆవిడ్ని ఇలా వదిలేయకోకుండా అసలు ఆవిడ్ని ఏదో సినిమాలో చెప్పినట్టు వాడిని అలా వదిలేయకంటారా, ఎవరికన్నా చూపించండిరా అన్నట్లు ఇప్పుడు ఆవిడ్ని కాస్త సైకో అనలిటికల్ టెస్ట్ చేయించాల్సిన బాధ్యత అయితే ఉందండి. ఉంటే ఇది ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు. ఆర్టీవీతో జాయిన్ అంశానికి సంబంధించి మీ విశ్లేషణ కావచ్చు, ఈ అంశానికి సంబంధించి వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ విజువల్ చూస్తూ ఉంటే ఒక్కసారి చూడండి, వాడు అమ్మ మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటే కనీసం ఆ తల్లి దూరం వెళ్తున్న క్రమంలో కూడా వాడు ఏదో మీరు చూడొచ్చు, వాడు కాస్త దిక్కులు చూస్తున్నాడు. ఆ దిక్కులు చూస్తున్న క్రమాన్ని ఆసరాగా తీసుకుంది, వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. యాజ్ కృష్ణకుమారి గారు సెడ్, వీళ్ళకి సైకలాజికల్గా టెస్ట్ చేయించాల్సిన సందర్భం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ ఘటనను మీరు ఎలా చూస్తారు, అనే అంశానికి సంబంధించి మీరు కాల్లో మీరు నాతో పాటు జాయిన్ అవ్వచ్చు. ఈ ఘటన ఎలా చూస్తారనే అంశానికి సంబంధించి మీరు కూడా మాట్లాడచ్చు. 69316611 69316622 ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఎప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, రియాక్షన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియా వల్ల ఎందుకు అవుతారు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే, సోషల్ మీడియా వల్ల ఎందుకు కారు అని ఇంకొక అంశం ఇప్పుడు తెర మీదకి జరుగుతోంది. బ్రహ్మం గారు చెప్పింది జరుగుతుంది, యుగాంతం వస్తుంది అంటూ రామ్మోహన్ కామెంట్ చేశారు. సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు వాటి వలన మన మాట విలువలు పోతున్నాయి. కన్న కొడుకుని ఇలా చేసిందంటే దానికి కఠినంగా శిక్ష వెయ్యాలి అంటూ కొంతమంది చెప్తున్నారు. సార్, ఆ బాలుడిని కాపాడండి. అమ్మా తల్లులు పెళ్ళి కానీ అమ్మ తల్లులు పెళ్ళి కానీ నాకే పిల్లలు దొరికితే బాగుండు పెంచుకుందామని చూస్తున్నానంటూ కొంతమంది చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి నువ్వు మనిషివేనా తల్లి?
నీకు ఒక ప్రేమ కావాల్సి వచ్చింది. సారీ, అది ప్రేమ అని చెప్పిన నోటంట అని అనిపించట్లేదు. ఎందుకంటే ఆ కొడుకు చూడండి, ఆ రోజు ఆ సెకండ్ ఫ్రేమ్లో చూడండి, ఆ కొడుకు వాడు మమ్మీ 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 అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటే వాడు అందరూ ఉన్న అనాథ అయిపోలేదు ఆ రోజు. ఆ క్షణం అందరూ ఉన్న అనాథ అయిపోలేదు వాడు. తల్లి, నువ్వుండగా వాడు అనాథగా ఉండాలా తల్లి? ఆలోచించలేకపోయావా? కృష్ణకుమారి గారు అన్నట్టు ఏ కుక్కలో వాడిని కరిచుంటే, ఏదో వాడిని పీక్కునుంటే వదిలేస్తావాలాగా? వాడు పాపం అటు ఇటు తిరుగుతూ ఉంటే, అందరూ ఉన్న అనాథలా వాడు తిరుగుతూ ఉంటే 15 ఏళ్లకే వాడిని అనాథం చేసేస్తావు తల్లి. వాడికంటూ ఒక తండ్రి ఉన్నాడు, వాడికంటూ ఒక తల్లి ఉంది, వాడికంటూ ఒక కుటుంబం ఉంది. నీకు బరువైపోతే, నీ కామానికి అంత బరువైపోతే, క్షమించండి మాటికి ఆ మాట అంటున్నందుకు, నీది కామమేనమ్మా, నీది ప్రేమ అయితే నీ కన్న కొడుకు కన్నా వాడే నీకు ఎక్కువ కాదు. ఒకవేళ అలా అనుకుంటే నువ్వు లీగల్గా వెళ్ళుండేదానివి. లేదు చదువుకోలేదంటావా? చదువుకోలేకపోయిండుంటే బహుశా నీకు ఇంకా ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండుండేవేమో. అలని చెప్పి ఇక్కడ ఏదో బేరేజ్ వేయడం కాదు నా అర్థం. ఆ బాధ్యత తెలుస్తుంది కదమ్మా. అంత ఎలా విడిచి వెళ్ళిపోతావు తల్లి నీ కొడుకుని? ఈరోజు ఆ సమాజం కాపాడింది కాబట్టి సరే. ఎంత దుర్మార్గమా? ఒకరితేమో బహుశా క్షమించండి ఇలా అన్నందుకు నేను మొత్తం మహిళా సమాజాన్ని అనట్లేదు. ఒకరితేమో ఎవరి కోసమో పిల్లల్ని చంపేస్తుంది, ఈవిడేమో వాడి కోసం, కామం కోసం కొడుకునేమో నడి బజార్లో వదిలేస్తుంది, నడి రోడ్డు మీద వదిలేస్తుంది, బస్ స్టాండ్లో వదిలేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నారమ్మా మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా సమాజాన్ని? అమ్మ అసలు ఆ పేరు పలికినప్పుడు నాభిలో నుంచి వస్తుంది, నాభిలో నుంచి గొంతులోకి వెళ్ళి నాలుక నుంచి బయటకు వచ్చినప్పుడు 2 పెదాలు ఎంత ముద్దాడుతూ ఉంటాయి, మురిసిపోతూ ఉంటారమ్మా. ఇప్పటికీ పిల్లలు లేక కొంతమంది ఆ పేరు కోసం పరితపించిపోతూ ఉంటారు. రైట్, అరుణ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. అరుణ గారు, ఈ ఘటన మీద మీ రియాక్షన్ ఏంటండి? నేను ఏమంటానంటే, ఆమె అంత పబ్లిక్ లో బస్ స్టాండ్ లో అంటే ఎవరో ఒకరు తీసుకుంటారన్న కాన్ఫిడెన్స్ తోనే ఆమె వదిలేసిపోతుంది. అసలు ఆమెను ఆ బైక్ నెంబర్ తీసుకొని ట్రేస్ చేసి పట్టుకొని ఫస్ట్ దాని కింద మీద కారం పొడి పోసి కొట్టాలండి. అసలు అది మనిషేనా, అమ్మ బాబుకు పుట్టిందా, మానవ అది ఏమనుకుంటుంది జీవితం అంటే అసలుకి? అంటే దాన్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలా? బుద్ధి జ్ఞానం ఉందా దానికి? ఇంతకు ఫస్ట్ దాన్ని ఇమీడియట్లీ పట్టేసుకోవాలి. ఆ నల్గొండ పిఎస్ వాళ్ళు పట్టుకుని ప్రస్తుతం ఏంటండి ఇంతకు సమాజము ఏమవుతుందండి? అసలు ఏం జరుగుతుంది రోజు? మేము మీడియాలో చూస్తున్నాం కాబట్టి మీరు ఇంత చెప్తున్నారు. మిమ్మల్ని ఎవరు ఏమన్నారండి? మీరేమో ఆలోచించకండి. మీరు అనేది ఆక్రోషంతోన ఆ స్టేజ్ లో మీరు అనాల్సిన మాటలు అనాలే. మరి వాళ్ళకు కొంతమందికి వస్తుంది. ఏంటండి మరి ఇంత దారుణమా? పిల్లలంటే అంత వాల్యూ లేదా? అరుణ్ గారు, మీకేమనిపించింది ఫస్ట్ రియాక్షన్? అంటే కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అసలు ఫస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్లు, ఆ ఫేస్బుక్లు అవన్నీ ఫస్ట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని బ్యాన్ చేయాలి. ఫస్ట్ చేయాల్సింది ఒక్కటే ఒక రిక్వెస్ట్ అండి. పిల్లలు చెడిపోవడానికి, పెద్దవాళ్ళు చెడిపోవడానికి ఇక్కడ జరుగుతున్న ఫ్రీ ఇన్స్టాగ్రామ్లు, ఫ్రీ వైఫైలు, ఈ జియో ఒకడు, ఆ ఎయిర్టెల్ ఒకడు ఫ్రీ. అరుణ గారు ఎస్, అంటే సోషల్ మీడియా గురించి మీరు అంటున్నారు. ఎందుకంటే ఇండివిజువల్ గా అందరినీ అనడం కన్నా, ఎందుకంటే ఒక నెట్వర్క్ ఇంకో నెట్వర్క్ అని కాదు, మొత్తం అదంతా సోషల్ మీడియా ప్రభావం కనిపిస్తుంది. నేను ఒక మాట చెప్తానండి, సోషల్ మీడియా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫ్రీ ఆప్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే నెట్ ఫ్రీ అయిపోయింది, వాట్సాప్ ఫ్రీ అయిపోయింది, యూట్యూబ్ ఫ్రీ అయిపోయింది. మీరు ఒక్కసారి మీ ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్ చూడండి. ఎంత దరిద్రమైన యూట్యూబ్లు వస్తుంటాయంటే, అంటే దానిలో మంచి ఉంటది, చెడు ఉంటది. ఇప్పుడు చెడుని తీసుకోవాలా, మంచి తీసుకోవాలా? అరుణ్ గారు, అంటే ఈ మహిళకు సంబంధించి, ఎందుకంటే బిడ్డను వదిలి వెళ్ళిపోయింది, లవర్ తో బైక్ మీద వెళ్ళిపోతుంది. ఆ మహిళ కూడా ఏం చేసింది? ఎవడో చెత్త నా కొడుకు పెళ్లి చేసుకో, తల్లిదండ్రి ఆమెను ఎంత కని పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెడితే ఈ రోజు 15 months పిల్లోని ఆడ వదిలేసి పోతుంది అంటే కారణం ఏంటి? ఇన్స్టాగ్రామ్ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో మాత్రాన ఒక జన్మనిచ్చిన అది ఏడ మర్చిపోతుందండి? దానికి బుద్ధి
అసలు అది ఇప్పుడు కడుపులో పుట్టిన పిల్లోని నడి బస్ స్టాండ్ లో వదిలేసిపోతుందంటే అది ఎంత డేర్ అండ్ డాష్ పర్సన్ అనాలి చెప్పండి మీరే. అంటే డేర్ అండ్ డాష్ అనుకోవాలా లేకపోతే కాస్త ఏమైనా మతి స్థిమితం అటు ఇటు ఉందనుకోవాలా? లేదండి, మతి స్థిమితాలు ఇవన్నీ కాదండి. ఇప్పుడు నేను మీరు అన్నట్లు మతి స్థిమితము అని అనుకుంటే ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ఆ పిల్లోనికి జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు కదా, ఒక ఫ్యామిలీ అంటూ ఉంది కదా. నిజంగా ఆమెకి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే, ఆమె ఎక్కడో పోవాలి అనుకుంటే, ఎక్కడో పరిచయం అయిన వెనకాల పోవాలి అనుకుంటే ఆమె ఆ పిల్లోని వాళ్ళ ఫాదర్కి అప్పచెప్పాలి. అయ్యా బాబు నువ్వు నాకు ఇష్టం లేదు, నీ పిల్లోని నువ్వు పెట్టుకో, నీవు చూసుకో, నా జీవితం నాది, నీ జీవితం నీది అని చెప్పి వాళ్ళ పేరెంట్కు వాళ్ళ ఫాదర్కి అప్పచెప్పి వెళ్ళిపోతే అయిపోతుంది కదా పోవాలనుకున్నది. బస్ స్టాండ్ లో వదిలేయడం ఏంటి? ఇప్పుడు బస్ స్టాండ్ లో వదిలేసిందంటే ఆమె వాంటెడ్లీ బస్ స్టాండ్ లో పబ్లిక్ ఉంటారు, ఎవరో ఒకరు తీసుకుపోతారు, ఎవరో ఒకరు అలర్ట్ అవుతారనే కదా ఆమె అలా అంత డేర్ అండ్ డాష్ గా చేసింది. కానీ అదే బస్ స్టాండ్ లో మనం చూస్తూ ఉంటాం, కుక్కలు ఉంటూ ఉంటాయి, లేకపోతే ఈ పిల్లల్ని ఎత్తుకుపోయే బ్యాచ్ కూడా తిరుగుతుంటుంది, అక్కడ కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారు జాగ్రత్తగా అని చెప్పి. ఈ రోజు కొన్ని లక్షల కోట్లు ఆస్తిపాస్తులు ఉన్న పిల్లలు లేక మానవత్వానికి చాలా మంది తపన పడే వాళ్ళు ఉన్నారు. అవును, ఇప్పుడు ఆమె తెలియక చేయలే, కొవ్వు ఎక్కువయ్యి ఫుడ్ ఎక్కువయ్యి ఆ మొగుడు తెచ్చిపెట్టింది తిని కొవ్వు ఎక్కువై మదంతో కొట్టుకొని పిల్లోని బస్ స్టాండ్ లో వదిలేసిపోయింది. దానికి ఎంత డేర్ అనాలి? అంటే ఆ మొగుడు చాతగానోడు అనాలా, ఆ ఫ్యామిలీ ఈమెను పట్టించుకుంటలేరు అనాలా, ఏమనాలి? కండ కావరంతోనే కొవ్వు ఎక్కువయ్యి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది, ఆ పిల్లాన్ని తల్లితో పాటు ఉంచాలా, తల్లికి అప్పచెప్పాలా? ఒక మహిళగా ఏమంటారు? ఇప్పుడు ఒక మాట అండి, ఇంత డేర్ గా పిల్లోని పబ్లిక్ లో వేసిపోయిన ఆడది ఈ రోజు కాకపోయినా రేపు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, ఇప్పుడు ఆమె వీడితో వెళ్ళింది, రేపు వాడు ఈమెను వదిలేసి ఇంకో దాన్ని తీసుకొని పోతాడు, గ్యారెంటీ ఏంటండి? ఆ తెలివి ఎవరికి ఉండాలి? పోయి ఆడదానికి ఉండాలి. వీడు ఈ రోజు నన్ను వాడేసుకుంటాడు, వదిలేస్తాడు, రేపు ఇంకో దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు, నా పిల్లోని నేను అన్యాయం చేస్తున్నా, నా ఫ్యామిలీకి నేను దూరం అవుతున్నాను బుద్ధి జ్ఞానం దానికి ఉండాలా లేదా? మీరే చెప్పండి, అవునా కాదా? అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అనేది వాస్తవము. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్స్టాగ్రాములు, ఈ ఫేస్బుక్లు, ఈ యూట్యూబ్లు మీరు చూడండి, పిల్లల సోషల్ మీడియాలో ఏదైనా సరే జరుగుతున్న దాన్ని కంట కనిపెట్టుకోవాల్సిన సందర్భం వచ్చింది. కనిపెట్టాలి ఒక్కటండి. ఈ యాప్లు ఉన్నాయి, మొబైల్ యాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఇవన్నిటికీ ట్విట్టర్లు ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి బ్లాక్ చేయాలండి ఎవరికైనా. అంటే అరుణ్ గారు మీరు అన్నట్టుగా బహుశా కాస్త సోషల్ మీడియాతో ఇబ్బంది పడుతున్న వాతావరణం ఉంది, కానీ ప్రపంచ దేశాలు, మిగిలిన దేశాలు అవే సోషల్ మీడియాని వాడుకొని చాలా మంది బాగుపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో బాగుపడడము ఇక్కడ ఒకటండి, మంచి తీసుకుంటే చేసుకుంటే ఆన్ చేయండి. దానిలో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని బిజినెస్ ఉన్నాయి, కొన్ని జీవితానికి ఉపయోగపడే ఉన్నాయి, కొన్ని సోషల్ గా ఉన్నాయి, ఇంకా కొన్ని మీరు ఓపెన్ చేయండి. మీకు ఎంత దరిద్రంగా మిగిలిన వారికి కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆర్టీవీతో మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. మీరు కూడా రియాక్ట్ కండి, మీరు కూడా మీ వర్షన్ వినిపించే ప్రయత్నం చేయండి. 69316611 69316622 ఈ నంబర్లకు కాల్ చేయండి. మరీ ముఖ్యంగా తల్లివేనా నువ్వు? అసలమ్మా ఏం చేస్తావు ఈరోజు? అసలు బుర్ర పనిచేసిందా నీకు? నువ్వు అసలు ఏం చేస్తున్నావో తెలుసా? నీ బిడ్డ నీకు భారం అయిపోయాడా? వాడెవడి కోసం 15 నెలల బిడ్డను వదిలేసావా నువ్వు? పోనీ వాడేదో 10th క్లాసు, లేకపోతే 5th క్లాసు, పోనీ 3rd క్లాసు, వాడికి అప్పుడే మాటలు వచ్చి అప్పుడప్పుడే వచ్చిన మాటలు కదా. 15 నెలలు అంటే బుడిబుడి అడుగులు కదా పాపం. నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాడు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ పక్కనున్న మహిళ చేరదీసి వాడిని ఎత్తుకుంది కాబట్టి అదిగో ఒక్కసారి ఆ సెకండ్ ఫ్రేమ్ చూడండి. ఆ తల్లి చేతిలో కూడా బిడ్డ ఉంది కదమ్మా. నీకు అంత అర్థం కాలేదా? ఫస్ట్ విజువల్, ఫస్ట్ ఆర్ సెకండ్ విజువల్ని ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్ని చూపించండి. ఇంటెన్సిటీ ఉన్న విజువల్ అది, ఆర్ద్రత ఉన్న విజువల్ అది, ఆక్రోశం తెప్పించే విజువల్ అది. ఇది కాదు. ఈ ఒక్కసారి అదిగో సర్కిల్ చూడండి. ఆ మహిళ చేతిలో కూడా ఒక ఆడపిల్ల ఉంది. ఆ తల్లి ఏం భారం అనుకోలేదే? ఆ తల్లి తన బిడ్డ ఏం భారం అనుకోలేదే? కింద వదిలేస్తే అక్కడ వెళ్ళిపోతుందని చెప్పి పట్టుకుందమ్మా. పట్టుకుంది చూడు. నీ 2 కళ్ళు పెట్టి చూడు. ఒకవేళ నువ్వు విజువల్ చూస్తూ ఉంటే, ఈ స్టోరీ చూస్తూ ఉంటే, నీది గుండె అయితే, నీది రాతి బండ కాకపోతే నీ గుండె, ఒక్కసారి దృశ్యాలు చూడు.
ఎక్కడ నా బిడ్డ కిందకి దిగితే ఎక్కడికి వెళ్ళిపోతే ఎవరు మళ్ళీ పట్టుకు వెళ్ళిపోతారో ఏ అపాయం జరుగుతుందని చెప్పి ఎంత జాగ్రత్తగా. నిజంగా ఈరోజు ఆ తల్లి దైవ స్వరూపమే. ఆ బిడ్డ నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన నీ కన్న బిడ్డకు ఈరోజు దైవ స్వరూపమే అనుకోవాలి. దైవ సమానంగానే కాపాడింది ఆ రోజు. కుడి చేత్తో తన బిడ్డను పట్టుకుని ఎడం చేత్తో అసలు నీ బిడ్డ ఎవడమ్మా అని చెప్పి వదిలేసి ఉండుంటే ఈరోజు నీ పరిస్థితి ఏంటి తల్లి? ఎడం చేత్తో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే వెంటనే పట్టుకుంది, తన బిడ్డను అలా కిందకు దించి కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో ఆ బిడ్డను ఆదరించింది. ఆదరించి అటు ఇటు చూసింది. అటు ఇటు అందరిని పిలిస్తే వాళ్ళు వస్తే అదుగు అటుగా వెళుతున్న వాళ్ళు వెంటనే అదుగు ఆ తల్లికి అప్పచెప్తే ఆ తల్లలా పట్టుకుంది. ఓ పక్క తన బిడ్డ, ఇంకో పక్క నువ్వు వదిలేసిన నీ బిడ్డ ఆ తల్లి చేతుల్లో. బహుశా నీకన్నా ఈరోజు ఆ తల్లికి అప్పచెపితే నీకన్నా బాగా చూసుకుంటుందేమోనమ్మా, నీకన్నా బాగా చూసుకుంటుందేమో తల్లి. చూడు ఒక్కసారి. నువ్వు వదిలేసిన తర్వాత నీ బిడ్డ ఒక్కడై అందరూ ఉన్న అనాథగా వాడు అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటే చూడండి పాపం, 15 నెలల బిడ్డ, వాడిని చెయ్యి పట్టుకుంటే కానీ ఎక్కడికి వెళ్ళాడు. వాడు అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటే గమనించి వాళ్ళు నిజంగా ఆర్టీసీ స్టాఫ్ వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. ఒక్కసారి నేనైతే చప్పట్లు కొడతాను, వాళ్ళకి అభినందనలు చెప్తాను నేను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కాపాడారు కాబట్టి, ఈరోజు వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి ఎవరి దగ్గరకు ఎవరి చేతుల్లోకి ఆ పిల్లాడు చేరలేదు. ఈరోజు ఆ స్టాఫ్ అక్కడ రియాక్ట్ అయ్యింది, పోలీసులకు సమాచారం అందించింది, వాళ్ళు పట్టుకున్నారు. ఒక్కసారి ఎంత చూడండి, నిజంగా ఆ పిల్లాడికి అప్పుడప్పుడు వచ్చిన మాటలే వాడిని కాపాడాయి. వాడి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. తల్లి నాకెందుకు మాటలు వచ్చాయనే అంశాన్ని వాడు మొట్టమొదటిగా ఎవరిని పిలిచాడో గుర్తుపెట్టుకుంటాడో లేదో నాకు తెలియదు, కానీ వాడికి మాటలు వచ్చిన తర్వాత ఏం జరుగుంటుంది, ఆ మాటలు ఎలా కాపాడే అంశాన్ని, ఈ స్టోరీని వాడి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. మీరు కమెంట్స్ చేయండి, అట్ ద సేమ్ టైం కాల్లో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులకి బహుశా ఇదే ప్రేమ నువ్వు లవర్తో వెళ్ళిపోయావా? ఎవడమ్మా నీకు లవరు? కామమా చెప్పు. బహుశా నేరుగానే అడిగే ప్రయత్నం చేస్తున్నా. అఫ్కోర్స్ నా మీద నీ కోపం రావచ్చు, నా మీద కేసు వేస్తావా, వేసేయి, నష్టమేం లేదు. పోతాం, 2 రోజు 3 రోజు జైల్లో ఉంటాం. వాడి కోసం మాట్లాడిన సందర్భంలో 2 రోజు జైల్లో ఉన్నా తప్పులేదు ఆ పిల్లాడి కోసం. ఎందుకంటే నీది నిజమైన ప్రేమ అయితే అది ప్రేమ ఎక్కడ నిలబడాలి? నీ బిడ్డ దగ్గర నిలబడాలి. కనీసం నీ బిడ్డ దగ్గర నిలబడలేని ప్రేమ కానప్పుడు నేను కామమే అంట నిర్మోహమాటంగా. ఎందుకంటే బిడ్డను వదిలేసి వెళ్ళిపోతావా లవర్తోని? ఎంత దుర్మార్గమా, ఇంత నీచమైన సంస్కృతిలో మనం ఉన్నామా? లేదు, నీకు వాడితో వెళ్ళిపోవాలనుకుంటే అఫ్కోర్స్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఎమోషన్స్ చేంజ్ అవుతుంటాయి. బట్ వాటికి కూడా నీకిష్ట ప్రకారం నువ్వు వెళ్ళు. కానీ నీకున్న బంధాలని ఎవరికి నా బాధ్యతగా అప్పచెప్పి వాళ్ళకంటూ ఒక డైరెక్షన్స్ ఇచ్చి అప్పుడు వెళ్ళిపో. లేదు, నేను వాడిని ప్రేమిస్తున్నాను, వాడితో వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నువ్వు నాకొద్దు, నీ బిడ్డ నాకొద్దు, నీ బిడ్డ నీ దగ్గర ఉంచుకో అని చెప్పి తండ్రికి అప్పచెప్పి వెళ్ళిపో. చట్ట ప్రకారంగా విడిపోయి వాడి బాధ్యత నీకు వద్దు అనుకున్నావు కదా, ఆల్రెడీ ఫిక్స్ అయ్యావు కదా. రవి వైజాగ్ నుంచి మనకి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ఇటువంటి ఘటనలు చూశాక మీకేమనిపించింది రవి? సోషల్ మీడియా వల్ల ఇలాంటివి జరుగుతాయి సార్. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది. బట్ అదంతా ఎందుకంటే బాగుపడిన వాళ్ళు చెడిపోయి ఉన్నారు, అదంతా వేరే టాపిక్ అవుతుంది. బట్ నేను అడిగింది ఏంటంటే రవి గారు, ఇక్కడ ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తున్నాను. రవి గారు ఒక తల్లి చూస్తే బస్ లో నుంచి గిరాట వేసింది ఫస్ట్ కన్నా. ఈ తల్లి ఇంకా బస్ స్టాండ్ లో వదిలేళ్ళింది. రవి ఏదో చెప్తున్నారు, ఒకసారి మాట్లాడండి మళ్ళీ. పెరుగు అన్నం పెట్టి చంపేసింది. హలో రవి ఒకసారి మళ్ళీ మాట్లాడండి. ఒక ఆవిడ బస్ లో నుంచి విసిరేసింది సార్ మొన్న. ఎక్కడ? విశాఖపట్నంలో. లాస్ట్ న్యూస్ లో అంత ఒక 4 days బ్యాక్. ఓకే. బీహార్ బస్ లో నుంచి విసిరేశారు. ఓకే. ఈవిడ ఇంకా బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళింది. మాటికి మానవ విలువలు లోపిస్తున్నాయి. గవర్నమెంట్ ఖచ్చితంగా సోషల్ మీడియా మీద బ్యాన్ చేయాలి. తన మైండ్ బాగానే ఉంది కానీ కావాలని చేసింది అనుకుంటున్నాను. ఓకే, ఆ తల్లి విషయం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు సో కాల్డ్ లవర్,
ఆ లవర్ గురించి మీరేమంటారు రవి? ఎందుకంటే ఆ లవర్ గురించి మాట్లాడుకుంటే తల్లిని ఒక 15 నెలల బిడ్డ ఉన్న తల్లిని వదిలి వచ్చాయని చెప్పడానికి వాడికి ఎంత ధైర్యం ఉండాలి? నిజంగా ప్రేమే అనుకుంటున్నారా మీరు? ప్రేమ కాదండి, హా, కామ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియాలో కూడా బయట కంట్రీస్ రూల్స్ ఉంటే బాగుంది అనుకుంటున్నాను. అక్కడ బయట కంట్రీస్ లో పబ్లిక్ గా హ్యాండ్ చేస్తాను. ఇండియాలో కూడా అలాంటి సెక్సువల్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సెక్సువల్ లో నా అభిప్రాయం అదండి. ఎటువంటి శిక్ష పడాలి వీళ్ళిద్దరికి? మీరు అంటే ఒక యాజ్ ఎన్ సిటిజన్ గా మీరేం కోరుకుంటున్నారు? ఎటువంటి న్యాయం ఆ బిడ్డకి కోరుకుంటున్నాను. ఉరి శిక్ష, హ్యాంగ్, ఉరి శిక్ష వేయాలి. ఇలాంటి ఎవరైనా చేసినా తర్వాత బుద్ధి రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి శిక్షలు వేస్తారు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అది మొత్తంగా అయితే మాత్రం ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతున్నారు. మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమాజంలో మీరు నేను మనం కలిసి ఇటువంటి వాటిని కనీసం అరికట్టడం మాట, నిర్మూలించడం మాట దేవుడు ఎరుగు. కనీసం అరికట్టడంలో ఒక అడుగు ముందుకు వేసినా మనం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఈ చెత్తా చెదారం, సోషల్ మీడియాలో ఈ చెత్తా చెదారం ఎక్కువైపోతుంది. వీటిని పెద్ద చీపురు తీసుకుని బర్రమని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్తూ ఊడ్చిపడేయాలి. ఒక పెద్ద చీపురు తీసుకొని రోడ్ల మీద నుంచి ఈడ్చుకుంటూ వీటిని తుడిచిపారేయాలంటే మనం చేయి కలపాల్సిందే. గుంటూరు నుంచి భాను ఫోన్లో కనెక్ట్ అయ్యారు. ఒకసారి భాను దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. భాను, ఈ ఘటనను చూసిన తర్వాత మరి ముఖ్యంగా ఆ తల్లి విషయంలో మీరేమనుకుంటున్నారండి? నమస్కారం అండి, ఇప్పుడే చూశాను వీడియో. అలాంటి తల్లి ఇంకెవరికి ఉండకూడదు. దయచేసి మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఆ బాబుని వాళ్ళ ఫాదర్కి ఇవ్వండి. ఆ తల్లికైతే ఇవ్వద్దు. ఆ తల్లికైతే పనిష్మెంట్ ఇవ్వండి. ఆ బాబుని ఆ తల్లికి ఇచ్చారు అని అంటే ఆ బాబుని చంపేనైనా చంపేయచ్చు, లేదంటే ఎక్కడైనా పడేయన్నా పడేయచ్చు నెక్స్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు అందరికి తెలుస్తుంది, పబ్లిక్ అవుతుంది కాబట్టి. నా రిక్వెస్ట్ ఏంటంటే, పబ్లిక్ రిక్వెస్ట్ కూడా, ఇందాక ఎవరో మాట్లాడుతా ఆమెని హ్యాంగ్ చేయండి అని అన్నారు. హ్యాంగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, బట్ పనిష్మెంట్ అయితే ఇవ్వండి. పోలీసు తన పని తను చేసుకుంటుంది కాబట్టి బాబుని, అంత చిన్న బాబుని వదిలేసి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలా, పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తుంది ఏంటో కూడా తెలియట్లేదు. అంటే భాను గారు, ఒక మహిళగా మీరు ఒక మాట ప్రయత్నం చేయండి. ఎందుకంటే చిన్నపిల్లడు దాదాపుగా 10 నెలలు 15 నెలలు, ఏడాదిన్నర 2 ఏళ్ళు అంటే వాళ్ళకి అప్పుడు మాటలు వచ్చేదాని మాటలు ఉంటాయి, వచ్చేదాని అడుగులు ఉంటాయి. 2.5 years పాప ఉంది. సో ఏమనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళు కనీసం సాధారణంగా ఒక సెకండ్ అటు ఇటు వాళ్ళు విడిచిపెట్టి వెళ్తేనే వాళ్ళకి ఏ ప్రమాదం జరుగుతుందని భయపడిపోతూ ఉంటాం. అటువంటి భయం అనేది ఎక్కడ లేదండి. అంత చిన్న బాబుని వదిలేసి వెళ్ళిందంటేనే భయం లేదనే తెలుస్తుంది కదా క్లియర్ గా. అంటే ప్రేమ అంటోంది, ప్రేమ కోసం వెళ్ళిపోయేంటిదంటూ చర్చ జరుగుతోందిగా. ప్రేమ కోసం వెళ్ళిపోతే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవాలి, కానీ ఎక్కడో తీసుకొచ్చి బస్ స్టాండ్ లోనో ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతే మరి ఎలాగండి? అది ప్రేమ ఉండుంటే చెప్పుకోండి, లేకపోతే ఇంట్లో వాళ్ళ ఫాదర్కో వాళ్ళ పేరెంట్స్ కి ఎవరికో అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి. అంతేగాని ఎక్కడో వచ్చి వదిలేసి వెళ్ళిపోతే, ఈ బాబుని ఎవరో చూడకుండా ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే తర్వాత వచ్చి మళ్ళీ డ్రామాలు చేస్తుంది ఆవిడ, నా బాబుని ఎవరో తీసుకెళ్లారని. వాళ్ళ ఎవరికన్నా బుద్ధి ఉండక్కర్లేదు, అంత చిన్న బాబుని వదిలేసి ఎలా వస్తున్నావని వాడికి లేదు, ఈమెకి లేదు. అలాంటి తల్లి అసలు తల్లేనా అండి? కానీ ఇప్పుడు బాబు 15 నెలల బాబు అంటే వాడికి ఏం తెలియదు కదా, వాళ్ళ అమ్మ వాడు తిరిగి వచ్చింది అనుకుంటాడు. సో ఇప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది? ఎందుకంటే పిల్లలు తల్లిని విడిచి ఎక్కువసేపు ఉండలేరు, అలా చెప్పి తల్లికి దగ్గరికి పంపిస్తే కనుక ఇబ్బంది. అవును, మీకేమనిపిస్తుంది ఇప్పుడు? అదే అండి, చెప్పడానికి కూడా మాటలు రాని విధంగా ఆవిడని ఇప్పుడే చూస్తున్నాను. అసలు చూస్తుంటేనే చాలా దారుణంగా ఉంది. అలాంటి తల్లి ఇంకెవరికి వద్దండి. అలాంటప్పుడు కనకూడదు, కంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ లవర్ కోసమో లేకపోతే ఇంకొకటి ఎఫైర్ అని అంటే, బాబుకి హస్బెండ్ ఉన్నాడు కదా, హస్బెండ్ కన్నా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మదర్ ఫాదర్ కన్నా ఇవ్వచ్చు, లేదంటే ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోమని చెప్పండి ఆవిడకి వెళ్ళాలనిపిస్తే. అంత చిన్న బాబుని, పాలు తాగే బాబుని వదిలేసి వెళ్ళడం అనేది అసలు కరెక్ట్ కాదండి. ఏ మహిళ కూడా ఒప్పుకోదు. యానిమల్సే ఒప్పుకోవండి. యానిమల్సే తన పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళవు. హ్యూమన్స్ అయ్యుండి అసలు అలా వదిలేసి వెళ్తుందంటేనే చాలా చాలా చూడడానికే
అసలు బాగాలేదండి అసలు. బహుశా మీరు ఈ మాట అంటూ ఉంటే ఒక మాట నేను ఇక్కడ ప్రయోగించే ప్రయత్నం చేస్తాను. ఆఫ్ కోర్స్ కాస్త ఆ మహిళ హర్ట్ అయిన మీద కేసు వేసిన నిరభ్యంతరంగా లేదండి, లేదు, ఒక మీరు మాట కేసు చెప్పే ప్రయత్నం వేయడానికి చేస్తాను. ఛాన్స్ లేదు. ఇది ఒకటి, పశువాంశ అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పశువులకైనా పశువాంశ అంటూ ఉంటాం, అంటే వాటికైనా దాన్ని ఏమంటూ ఉంటారు, వాళ్ళ రెండింటికి మధ్య జరిగిన క్రమం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో తల్లినా చూసుకుంటుంది, తండ్రైనా చూసుకొని బాధ్యత అప్పగించి వెళ్ళిపోతాయి. ఇక్కడ మనిషిగా ఉన్న మహిళ తల్లిని, ఇన్ఫాక్ట్ ఆ తల్లి లేకపోతే బిడ్డ విలువలాడతారని చెప్పి తెలిసిన తర్వాత కూడా వెళ్ళిపోవడాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఆ బిడ్డ సందర్భంలో వాడు అటు వెళ్ళిపోతున్నాడు, ఇటు వెళ్ళిపోతున్నాడు, పక్కన ఉన్న ఒక మహిళ పట్టుకుంది కాబట్టి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు సరిపోయి. లేకపోతే వాడి పరిస్థితి ఏంటి ఊహించుకుంటే మీకు ఏమనిపించింది అప్పుడు ఆ క్షణంలో బాబు సిచ్యువేషన్ మీరుంటే? చిన్న బాబు మాటలు రాని పరిస్థితి, ఏమీ తెలియదు కదండి, లోకం కూడా ఏం తెలియదు, సరౌండింగ్స్ లో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ బాబుకి. ఇద్దరు బాబు అవ్వచ్చు పాప అవ్వచ్చు, ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడో కూర్చోబెట్టారు, ఏదో పెట్టుంటే తింటా ఉండొచ్చేమో, ఎప్పటికి మళ్ళీ ఆకలేస్తే అప్పుడు ఏడుస్తారు తప్పితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం రాదు కదా వాళ్ళకి. ఎవరో పక్క నుండి టేక్ కేర్ చేశారు అని అంటున్నారు మీరు. అవును, టేక్ కేర్ చేశారు కాబట్టి ఓకే. అసలు ఆవిడకి ఆ బాబుని వదిలేసి వెళ్ళాలని థాట్ ఎలా వచ్చిందండి? ఇప్పుడు 5 years బాబు 10 years బాబు అయితే ఏదో ఎవరినో చూసాడు. ఒక మంచి ప్రశ్న మీరు అడిగారు. అంటే సాధారణంగా, ఎందుకంటే మీరు కూడా ఒక 15 నెలల లేకపోతే 7.5 2 ఒక బిడ్డకి తల్లి అంటున్నారు. సాధారణంగా ఏ తల్లి కూడా బిడ్డను విడిచిపెట్టే అవకాశం ఉండదు, అది కన్న ప్రేమ. బియాండ్ దట్ ఏమై ఉండొచ్చు అంటే ఆ సో కాల్డ్ గా చెప్పుకుంటున్న ఆ ప్రేమికుడు లేదు నీ బిడ్డను వదిలేసి అని చెప్పొచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే తినంతట తనగానే వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా? మీకేమనిపించింది ఈ స్టోరీ చూస్తున్నప్పుడు? ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే ఈ ఫేస్బుక్ లు ఇన్స్టాగ్రామ్ లు బాగా ఎక్కువయ్యాయండి. అది స్టడీస్ కి దీనికి సంబంధం లేదు, సెల్లులు తీసేసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ లు ఫేస్బుక్ లు చాటింగ్ ఇవి చేసుకుంటున్నారు. అట్రాక్షన్, ఓన్లీ అట్రాక్షన్. ఇదైపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారండి వాళ్ళు? అటు హస్బెండ్ ఉండరు, పేరెంట్స్ ఉండరు, వేరే చోటికి వెళ్ళిపోవడమే. అట్లీస్ట్ ఆడదయ్యి ఉండి అలాంటి పని చేయడం అనేది చాలా తప్పు. అసలు వినడానికి కూడా చాలా, చూసేదానికి దారుణంగా ఉందండి. మాటలు కూడా రావట్లేదు చెప్పాలంటే. ఆవిడ ఆడదయ్యి ఉండి, మనం మంకీ తీసుకోండి, కౌస్ తీసుకోండి, బేబీ పుట్టిన తర్వాత దగ్గరికి వెళ్ళి పట్టుకుంటేనే అవి దగ్గరికి రానివ్వవు. అవును అవును, మంకీ కానివ్వండి, కవ్వు కానివ్వండి, బఫెలోస్ కానివ్వండి, ఏదైనా బర్డ్ కానివ్వండి, మనం ఇంట్లో డెలివరీ అయిందంటే టచ్ చేయడానికి కూడా కుక్క కూడా ఒప్పుకోదు, పెట్టడాగైనా సరే. అవును, అలాంటిది అంత దారుణంగా ఆవిడ బస్ స్టాండ్ లోనో ఎక్కడో చిన్న బాబుని, పాల్లాగి బాబుని వదిలేసి వెళ్ళింది అని అంటే అలాంటి తల్లి ఏంటండి అసలు? ఆవిడ అసలు ఆడదేనా? ఆవిడే కనిందా లేకపోతే ఏంటండి అది? రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ భాను. అటుతో ఈ అంశానికి సంబంధించిన రియాక్షన్ ని తెలియజేసే ప్రయత్నం చేసినందుకు. ఒక్కసారి ఆ 4th విజువల్ ని చూపించే ప్రయత్నించడం. అదిగో వాళ్ళిద్దరే ఆ దుర్మార్గులు, నవీన లవర్. ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్ కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం 4th ఇమేజ్ ని. ఇదిగో వీళ్ళిద్దరే ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూస్తున్నారు, ఎక్స్క్లూజివ్ ఆ పిక్చర్ ని చూస్తున్నారు. వీళ్ళిద్దరే ఆ సో కాల్డ్ ప్రేమికుల కామికుల, వీళ్ళని ఏమనాలి ఇక్కడ? మరి ముఖ్యంగా నవీన, అమ్మా తల్లి ఎంత అమాయకంగా అనిపిస్తున్నావు తల్లి నువ్వు చూడ్డానికి. కానీ ఆ అమాయకత్వం ఈరోజు ఏమైంది? నీ పిల్లాన్ని వదిలి వెళ్ళిపోతావా? బస్ స్టాండ్లో వాడి బతుకుని బస్ స్టాండ్ చేస్తావా తల్లి నువ్వు? వాడి జీవితాన్ని బస్ స్టాండ్ చేసేస్తావా నువ్వు? వాడి జీవితాంతం ఆ నల్గొండ బస్ స్టాండ్ని వాడికి ఊహొచ్చిన తర్వాత ఈ ఘటన గుర్తుంటే కనుక వాడు మర్చిపోడు. ఈ ఘటనకు సంబంధించి రియాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఇటు 2 తెలుగు రాష్ట్రాలు గొంతెత్తి ఘోషిస్తున్నాయి, ఈ ఘటనను ఖండిస్తున్నాయి. జానకి హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి జానకి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జానకి గారు, ఈ రోజు నవీన చేసిన ఈ ఘటన చూడగానే మీకేమనిపించిందండి? అరాచకం సార్, చాలా అమానవీయం. ఇట్లాంటి చర్యలు నిజంగాను పొద్దున్న లేచిన మొదలుకుని ఇవే మేము చూస్తున్నాము. ఇవి ఎప్పుడు అంతమవుతాయో ఏంటో అర్థం కావట్లేదు సార్. చాలా తప్పు. ఆ పిల్లల్ని అట్లా కనడము, వదిలేయడము. ఎవరు కనమన్నారు, ఎవరు వదిలేయమన్నారు? తర్వాత గండికోట వ్యవహారం కూడా, ఆ మైనర్ బాలిక కేసు కూడా చాలా దమనీయం సార్. చంపేసి పాప అమ్మాయిని అనవసరంగాను.
అది పోలీసులు అప్పుడు ఒక రకంగా చెప్తున్నారు, ఇప్పుడు ఇంకో రకంగా చెప్తున్నారు. అసలు ఆ కేసు ఏమైతుందో కూడా చివరికి తెలియకుండా ఉంది. రోజు ఎదురు చూస్తున్నాం అమ్మాయికి ఏమన్నా న్యాయం జరుగుతుందా అని. అదేం జరిగేట్టుగా అనిపించట్లేదు సార్ మాకు. రైట్, జానకి గారు ఒక్కసారి ఈ రోజు జరిగిన ఘటన గురించి మాట్లాడుకుంటే, ఆ బిడ్డని బస్ స్టాండ్ లో వదిలేసిన క్రమంలో వాడేమో అటు ఇటు 15 నెలల పిల్లాడు వాళ్ళ అమ్మ ఫోటో వాళ్ళ అమ్మ వీడియో సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నప్పుడు మమ్మీ అని చెప్పి వాడు అరిచి గుర్తుపట్టాడు కాబట్టి తెలిసింది. అదే ఆ బిడ్డకు మాటలు రాకుండా ఉంటే వాడి పరిస్థితి ఏమై ఉంటుంది? అవును సార్, నిజమేను. మీకేమనిపించింది? తయారయ్యారంటే తల్లులు చెప్పండి, మాట్లాడండి జానకి గారు. ఈ తల్లులు నిజంగా వీళ్ళు కానీ అసలు పిల్లల్ని ఒక పశువు గాని ఏమన్నా పిల్లలు తప్పిపోతే అది చాలా ఇదిగా అటు ఇటు చూస్తూ చాలా రోధిస్తుంది అనమాట. ఈ మనుషులకు అంతా తెలివిచ్చినా కూడా 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఇట్లాంటి జన్మలో ఇట్లాంటి పనులు చేస్తున్నారంటే ఈ మనులు నిజంగా కలి మహిమ అనిపిస్తోంది సార్. నిజంగాను ఈ కలికాలము మొదటి పాదంలోనే ఇట్లాంటి దుర్ఘటనలన్నీ జరగటము చాలా బాధాకరంగా ఉన్నాయి సార్. నిజంగాను ఇట్లాంటి తల్లులు కూడా ఉన్నారా, తండ్రులు కూడా ఉన్నారా అనిపిస్తోంది. మళ్ళీ ప్రేమ పేరు మీద వీళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు. ప్రేమ కోసం వెళ్ళిపోయింది, లవర్ కోసం వెళ్ళిపోయింది అంటూ. నిజంగా పెళ్ళయిన తర్వాత ప్రేమ ఓకే ఉండొచ్చు, కొట్టిపారేయలం, చట్ట ప్రకారంగా విడిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి. కానీ దీన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారన్న మాట అన్న కానీ ఈ అంశానికి సంబంధించి ప్రేమను నిజంగా ప్రేమే అంటారా మీరు? కాదు సార్. ఇక్కడ ఈ అబ్బాయి ఉండంగాను మళ్ళీ ప్రేమ దోమ అంటూ వెళ్ళిపోవటం ఏంటి సార్? కొడుకు కన్నా ప్రేమ ముఖ్యమా? ఏం ప్రేమ ఇది శాశ్వతమా సార్? మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. అయినా మీకు వాళ్ళ అబ్బాయి ఉండంగాను ఆ పిల్లవాడిని అట్లా వదిలేసి నిర్దాక్షిణ్యంగా తల్లి వెళ్ళిపోవడం అది చాలా ఆ అబ్బాయి దురదృష్టం సార్. మీరు చెప్పినట్టుగా ఆ అబ్బాయికి మాటలు రావటం వల్ల ఏదో తెలిసిపోయింది కానీ లేకపోతే అదే మాటలు రాని అబ్బాయి అయితే ఎంత ఇబ్బంది అయ్యేది సార్. అవును, ఏం ప్రేమ సార్? ఒక మహిళ ఏమో చెత్తబుట్ట మీద పడేసి వెళ్ళిపోతుంది, ఇంకో మహిళ ఏమో లవర్ కోసం ఆ బిడ్డనే చంపేస్తుంది. అవన్నీ బయటపడుతున్న ఘటనలు, ఇవి బయటపడిన ఘటనలు ఇంకెన్నో. రైట్ జానకి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్టీవీకి కాల్ చేసి అంశానికి సంబంధించి మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేసినందుకు. ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, ఆ రియాక్షన్స్ని కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యం కాస్త అభ్యంతరకరమైన కమెంట్స్ నేను చదవలేను, ఐఎమ్ సారీ ఫర్ దాట్. కొంతమంది అయితే ఉరి తీయాలంటూ డిమాండ్ని తెరమీద తీసుకొస్తూ ఉంటే, ఇంకొంతమంది ఇలాంటి వాళ్లకు ఇచ్చిన పనిష్మెంట్ చూసి ఇంకొకరు చేయకూడదు అనేలా చేయాలి అంటూ ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు. మరికొంతమంది సార్ అమ్మ ఇన్స్టా అనేది పక్కన పెట్టండి, ఫస్ట్ మన బుద్ధి ఎటుపోయింది, ఫస్ట్ నీ ఏదో ఒక పదం వాడడం జరిగింది అక్కడ. ఓకే, సో సోషల్ మీడియాకి సంబంధించి పక్కన పెడితే ముందు మన బుద్ధి ఎటుపోయింది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది చెప్పుకోవాలి. ఆల్రెడీ కొన్ని రియాక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సార్ ఆ బాలుని కాపాడండి. ఎస్, ఆల్రెడీ పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ బిడ్డను కూడా వాళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గర వాళ్ళ సంరక్షణలో ఉంచారు. ఆ తర్వాత ఆ ఇద్దరిని కూడా పట్టుకున్నారు. అదిగో వాళ్ళిద్దరే, నవీన లవర్. ఒక్కసారి వాళ్ళ ఫోటోని ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అంటే ఒక్కసారి చూడండి, వాళ్ళిద్దరిని చూడండి, ఈ నవీన లవర్ని చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీడా నిజమైన లవర్, వీడైనా నిజమైన లవర్. ఈరోజు 17 నెలల బిడ్డతో ఉన్న బిడ్డను వదిలేసి వచ్చేమని చెప్పిన వీడు ఈరోజు నిజమైన ప్రేమికుడా? నవీనా, నీకు వీడు ప్రేమికుడా? ఒక్కసారి చూడు, వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నీకు కామం కనిపిస్తోందో, ప్రేమ కనిపిస్తుందో నీ గుండెల మీద చేసుకొని నువ్వు అడుగు. అందుకే ఫుల్ ఫ్రేమ్లో పెట్టా. పోలీసుల ముందు నించున్నావు కదా, నీ బిడ్డను మధ్యలో పెట్టి వాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. అక్కడ నీకు ప్రేమ కనిపిస్తుందో, కామం కనిపిస్తుందో నీకు అర్థమవుతుంది. అదే చూపు నీ పిల్లాడి వైపు చూడు, నీ పిల్లాడి మొహంలో ఒక్కసారి కళ్ళు పెట్టి చూడు. అక్కడ ప్రేమ కనిపిస్తుందో, ఆప్యాయత కనిపిస్తుందో, అనురాగం కనిపిస్తుందో, అమ్మతత్వం కనిపిస్తుందో, ఏం కనిపిస్తుందో నీ కన్నీళ్ళే చెప్తాయమ్మా. నీ కళ్ళకు
ఒక 2 క్షణాలు నీ కళ్ళకు వదిలేయి. నీ కళ్ళకు వదిలేసి వాళ్ళ కళ్ళల్లోకి తొంగి చూస్తే నీ కళ్ళే సమాధానం చెప్తాయి తల్లి. అవి కన్నీళ్లు పెడితే నిజమైన ప్రేమ కాదు. గుచ్చి చూస్తున్నాయా? ఇంకేమైనా అనిపిస్తోందా? అది నీకే విడిచిపెడుతున్నా. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే తల్లిగా నీకు ఆ మర్యాద ఎప్పుడూ ఉంటుంది. కానీ నువ్వు ఆ తల్లి స్థానాన్ని దాటి బయటకు వస్తేనే నీ విలువ అనేది సమాజంలో ప్రశ్నార్థకం అవుతుంది తల్లి. ఈరోజు నువ్వు ఆ విలువను దాటి పారిపోయావు. నువ్వు నీ విలువలకి తిలోదకం వదిలి పరుగులు పెట్టావు. ఈరోజు నువ్వు నీ విలువల్ని పాతిపెట్టి ఆ విలువల్ని బస్టాండ్లో వదిలేసి బైక్ మీద పారిపోయావు నువ్వు. అందుకే ఈరోజు సమాజం నిన్ను ప్రశ్నించడం కాదు, నిన్ను నువ్వు తల్లివేనంటోంది. బహుశా నీ కోపం రావచ్చు. ఈ సందర్భంలో నీకు రావాల్సింది కోపం కాదమ్మా. నీ మీద నీకు ప్రశ్నలు తలెత్తడం రావాలి. ఒక్కసారి ఆ పిల్లాడు నీ నుంచి దూరమైన సందర్భంలో ఆ దృశ్యాలు చూడు, సీసీటీవీ ఫుటేజ్ చూడు. చూస్తూ ఉంటే నీలో ఆ పశ్చాత్తాపం కలగాలి. నా కొడుకు అఫ్కోర్స్ ఇప్పటిలోపు మళ్ళీ నీ బిడ్డను నీ దగ్గరికి చేర్చే ప్రయత్నం ఎవరు చేయరు. అది బహుశా సమర్థం కూడా కాదేమో, అంత సమర్థవంతం కాదనుకుంటా. ఐ డోంట్ నో వాట్ లీగల్ ఎక్స్పర్ట్ సేస్ దాట్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ పిల్లాడిని నీ దగ్గర చేర్చడం సేఫ్ అయిన బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆ ఫుటేజ్ చూడు, నిన్ను నీ బిడ్డ ఎలా కనుక్కున్నాడో ఒక్కసారి చూడమ్మా. వాడి ఏడుపు విను, నీకు అర్థమవుతుంది వాడి ఘోష. ఒకసారి ఆడియో ప్లే చేద్దాం. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి నీ పిల్లాడు నిన్ను పిలుస్తున్న సందర్భం ఒక్కసారి విను తల్లి. హలో బాగున్నా? మమ్మీ అంటున్నాడు. TS05 అలా